అలెగ్జాండర్ 3 కోరికలు. అనేక రాజ్యాలను జయించిన అలెగ్జాండర్ ఆఖరికి ఇంటికెళ్లే మార్గంలో తీవ్ర అనారోగ్యానికి గురై మరణశయ్యపై చేరాడు. సాధించిన విజయాలు, పెద్ద సైన్యం, అంతులేని సంపద ఏవీ మరణం నుండి కాపాడలేవని స్పష్టమైంది. తన శవపేటికను కేవలం వైద్యులు మాత్రమే మోయాలని, శ్మశానానికి వెళ్లే దారిలో విలువైన వజ్రాలు, మణిమాణిక్యాలను పరచాలని, శవపేటికలో నుంచి ఖాళీ చేతులు బయటకు కనిపించే విధంగా ఉంచాలని 3 కోరికలు వెల్లడించాడు తన ప్రీతిపాత్రుడైన సైనికుడికి. ఆ కోరికల వెనుక ఆంతర్యమేమనని అడిగాడు అతను. నిజానికి ఏ వైద్యుడు మరణాన్ని ఆపలేడు. ఒకవేళ వైద్యం చేసినా వల్లకాటి వరకే. అందుకే మొదటి కోరిక కోరానన్నాడు. జీవితంలో సింహభాగం సంపదను కూడబెట్టడానికే సరిపోయింది. అదేది తన వెంట తీసుకెళ్ళలేకపోతున్నానని, కేవలం సిరి సంపదల వెంటపడి విలువైన కాలాన్ని, జీవితంలోని మాధుర్యాన్ని కోల్పోవడం వద్దని చెప్పడానికి రెండో కోరిక అన్నాడు. ఈ ప్రపంచంలోకి వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో వచ్చాను, ఒట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నాను అని చెప్పడానికే మూడో కోరిక అని చెప్పి కళ్ళు మూశాడు. ఎందరెందరో జీవిస్తున్నారు. అయితే పొందిన జీవితానికి కొంతైనా జోడించాలి మనిషి. ప్రతి మనిషి ఎంతో అవగాహనతో జీవించాలి. దైవం మనిషికి ఈ ఉనికిలో తన బాధ్యతను అప్పగించాడు. అది మనస్పృహను పెంపొందించే విధంగా కృషి చేయడం, ప్రతి ఒక్కరూ ఆ పాత్రను 100% పోషించే దైవకార్యం చేస్తున్నట్లే. థ్యాంక్ యూ. మీ పద్మజ.